సాధారణంగా పేనుబంక లేక అపిడ్స్ అనే పురుగు కాయగూర మొక్కలను మరియు పప్పు దినుసు మొక్కలను కూడా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. అయితే విచిత్రం ఏమిటంటే అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట ఈ వరి పంటను కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ముత్తుకూరు మండలం ఈపూరు అనే గ్రామంలో పండిన వరి పంటను ఆశించి ఇది నష్టపరుస్తూ ఉన్నది. దీనిని వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు పరిశీలించడం జరిగినది. అయితే దీని నివారణ పద్ధతుల గురించి మరి శాస్త్రవేత్తలు డాక్టర్ పరమశివం గారు వివరిస్తున్నారు. ఇప్పుడు విందాం. ముత్తుకూరు మండలానికి సంబంధించిన ఈపూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు BP2 అనే 135 రోజుల కాల పరిమితి ఉండేటువంటి రకాన్ని సాగు చేశాడు. ఇది ప్రస్తుతం 125 రోజులైంది వేసి. ఇంకొక 10 రోజుల్లో కోతకు వస్తుందనగా వెన్నుల పైన పేనుబంక ఎక్కువగా ఉండడం గమనించాము. ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. పొలంలో 1 ఎకరా పొలంలో ప్యాచులుగా ఎక్కువగా వెన్నుల పైన పడి ఆకులు పైన నల్లటి అలాగే తెల్లటి మచ్చలు అంటే సూటి మోల్డ్ అంటే పేనుబంక నుంచి రసం పీల్చేటప్పుడు అది స్రవించేటువంటి అనేక ద్రావణాలు ఆకుల పైన పడి నల్లగా రావడం జరుగుతుంది. దానివల్ల కిరణజన్య సంయోగక్రియ జరగడం ఆగిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది ఈ పేనుబంక ఆశించడం వల్ల. అయితే ఈ పేనుబంక అనేది వరిలో మనం నెల్లూరు జిల్లాలో చాలా అరుదుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక చోట నర్సరీల్లో మాత్రమే గమనించాము. కానీ ఇండియాలో కొన్ని చోట్ల వరి పైన ఈ పేనుబంకని రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ పొలంలో ప్రస్తుతం ఈపూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పొలంలో ఈ పేనుబంక విపరీతంగా పంట కోతకు వచ్చే 10 రోజుల ముందు పడడానికి కొన్ని కారణాలు గమనించడం ఏంటంటే చుట్టూతా గడ్డి విపరీతంగా ఉంది. ఆ గడ్డి నుంచి ఒకవేళ వ్యాపించి ఉండవచ్చు. అలాగే పంట కోతకు వచ్చిన దశలో కూడా బాగా పచ్చగా ఉండడాన్ని గమనించి కొంచెం నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వేశారేమోనని అనుమానంగా ఉంది. సో ఇలాంటి నత్రజని ఎరువులు అధికంగా వేయడం వల్ల కానీ లేదా చుట్టూత గడ్డి నుంచి కానీ ఈ పేనుబంక అనేది వ్యాపించి ఉండవచ్చని, అలాగే ఒక వారం 10 రోజుల నుంచి పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్ వల్ల కూడా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల ఈ పేనుబంక అనేది కోతకు ముందు ఈ వరి పొలంలో ఉధృతి ఎక్కువైనట్లు గమనించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ పేనుబంక పురుగుల్ని కలెక్ట్ చేశాము. ఇది పీ అఫిడ్ అని అసిటోసైఫాన్ పాయసంగా అనుమానిస్తున్నాము. దీన్ని ఐడెంటిఫికేషన్కి పంపించిన తర్వాత కానీ దీని పూర్తి వివరాలు మనకి అందిరావు. కాబట్టి రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే పెరుగుతున్న టెంపరేచర్స్ లో ఒకసారి పొలంలో గమనించుకోవాలి. సుడిదోమ కానీ లేదా ఈ పేనుబంక పురుగులు కానీ ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పొలంలో గమనించుకోవాలి. అలాగే చుట్టూతా కోతకు వచ్చేంత వరకు కూడా చుట్టూతా గడ్డి లేకుండా కూడా శుభ్రంగా గట్లు ఉంచుకున్నట్లయితే ఇలాంటి పురుగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. రైతు సోదరులకి ఈ పేనుబంక పీ అఫిడ్ అనే ఈ పేనుబంక ఎక్కడైనా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు వెన్నుల పైన కానీ ఆకుల పైన కానీ గమనించి రసాన్ని పీలుస్తున్నట్లు చూస్తే కనుక ఫిప్రోనిల్ అనే మందుని 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 1 లీటర్కి 1.2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే బైఫెన్త్రిన్ అనేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్లను పిచికారీ చేయకుండా ఉండడం మంచిది. సింథటిక్ పైరిథ్రాయిడ్లు తగిలినప్పుడు ఈ పేనుబంక ఉధృతి మరీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.